నిన్ను గణపరిచేదను. మొట్టమొదటిగా దేవుని గణపరిచే వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎలా గణపరుస్తున్నారు దేవుణ్ణి? చేతులు ఇచ్చాడు కాబట్టి చప్పట్లు కొడుతున్నారు, నోరు ఇచ్చాడు కాబట్టి దేవుడికి ప్రార్థిస్తున్నారు, కొంతమంది పాటలు పాడే తలాంత ఉంది కాబట్టి పాటలు పాడుతూ స్తుతిస్తున్నారు. ఇంకెలాగా దేవునికి స్తుతులు అర్పిస్తున్నారు చెప్పండి? గణపరుస్తున్నారు. దేవునికి ఎలా గణపరుస్తున్నారు అమ్మా? దేవుణ్ణి ఎలా గణపరుస్తున్నారు మీ జీవితాల్లో? ఏం చేసి దేవుణ్ణి మనం గణపరచగలం? మన శరీరంలో రక్తం అంతా ఇచ్చి దేవుడిని గణపరచగలవా? మనకున్నటువంటి ఆస్తులన్నీ దేవునికి రాసిచ్చేసి దేవుడిని గణపరచగలవా? ఏమి చేసి దేవుని మనం గణపరచగలమంటే, ఈ లోకంలో భూమి మీద ఉన్నటువంటి ఎంత ప్రశస్తమైనది దేవునికి ఇచ్చినా సరే దేవుని మనం గణపరచలేము. ఒకే ఒకటి దేవునికి ఇచ్చి మనం దేవుని గణపరచగలం. ఏంటి చెప్పండి అది? కొంతమంది వెళ్ళే వాళ్ళని వెనకాల నుంచి అలాగా చూపుతున్నారు, స్కాన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ దేవుడు వాక్యం చెబుతుంది, మీ మనసు ఎక్కడ ఉంది? గుళ్ళోకి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఆలస్యంగా వచ్చి నెమ్మదిగా వచ్చి వాళ్ళే సిగ్గుతో పాపం వస్తారు. వెళ్ళే వాళ్ళు వెళ్ళం వాళ్ళే, కూర్చుని మీ వాక్యం వైపు మీ దృష్టి ఉంచాలి. చెప్పండి, ఎక్కడ ఉంచాలి మీ దృష్టి? నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడిన కరుణామయ. నీ కను దృష్టి, దేవుని కను దృష్టి మన మీద ఉండాలి. మన కను దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుని పైన ఉండాలి. మన కను దృష్టి ఎలాగా. నేను కూడా కళ్ళు ఎక్కువ తిప్పుతూ ఉంటాను. వీడియో తీసినప్పుడు తెలిసిపోయి ఎలాగ అలా తిప్పకూడదు. మనందరికి తెలుసు జనార్దన్ గారు, ఆయన కూడా కళ్ళు ఎలా తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పొద్దంటే మానడానికి ట్రై చేస్తున్నాడు. ఆల్మోస్ట్ మానేసాడు. కొంతమంది స్పీడ్గా ఉంటారు అన్నమాట. ఒకేసారి 4-5 వర్కులు చేయగలరు. కొంతమంది ఆ టాలెంట్ ఉంటుంది. కొంతమందికి అయితే ఒకే ఒక పని చేయగలరు, అదే పట్టుకుని అలా ఉండగలరు. కొంతమంది ఒక పని చేస్తే మరొక పని. ఇటువైపు చేపల కూర వండేస్తుంటారు, ఇటువైపు మళ్ళీ చికెన్ కూర చేస్తూ ఉంటారు, ఇటువైపు మళ్ళీ బిర్యానీ వండేస్తుంటారు, ఎడవైపు మళ్ళీ ఇంటికి తడిగొట్టు పెడేస్తుంటారు. చలాకీగా చురుకుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎడితే తడిగొట్ట, కోస్తే ఉల్లిపాయలు అయ్యే చేయగలరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అలా అలవాటు పడే విధానం బట్టి అలా ఉంటుంది. ఎవరిని మనం తక్కువ చేయకూడదు. అయితే అలా చేసిన వాళ్ళు శుభ్రంగా ఉంటుంది వాళ్ళ పని, కచ్చా పెచ్చేగా ఉంటుంది మిగిలిన పని అంతా కూడా, అన్ని నాలాంటి వాళ్ళ పనులు. రాజువైన దేవుణ్ణి మనం గణపరచాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి మనం గణపరచాలంటే అసలు దేవుడు ఎంత ఘనమైన వాడో మనం గుర్తించాలి. చెప్పండి అందరూ కూడా. మన దేవుడు ఎంత ఘనమైన వాడంటే, ఈ శూన్యంలో నుంచి దేవుడి సృష్టిని 2 times 2 సార్లు భూమి మీద దిగాడు అనుకుంటున్నాను. మొట్టమొదటిసారి మనిషిని చేసినప్పుడు, రెండోసారి మానవుడిగా దేవుడిగా భూమి మీద దిగి వచ్చినప్పుడు. అవునంటారా? మీకు ఇప్పుడు వచ్చింది ఐడియా? అంతేనండి. మట్టిగా చేసి, అంటే దేవుడు భూమి మీదకి వస్తాడు కదా, మట్టిగా చేయగలడు. వచ్చి కిందకు వచ్చి కొద్దిగా ఇలా ఒంగొని ఉంటాడు. ఎందుకంటే ఇలా ఒంగొని ఇలా కింద కూర్చొనే చేసి ఉంటాడు. ఇలా మట్టిని మొద్దుగా ఇలా చేసి దేవుని యొక్క రూపము ఆయనకి తెలుసు కదా, ఆయన రూపంలో సేమ్ అలాగే ఆయన రూపంలోనే చేశారు. ఆయన రూపంలో నిర్మించుకున్నటువంటి దేవుడు మరలా దేవుడు మానవుని యొక్క రూపంలో దిగి వచ్చాడు. అన్ని చేసేటువంటి దేవునికి మనం ఏమి ఇవ్వగలమంటే ఏది కూడా ఇవ్వలేం. చెప్పండి ఒకసారి పక్కవారికి, ఏమి ఇవ్వలేమని చెప్పండి. కేవలము దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపలోనే మనం బ్రతకాలి. తల్లిదండ్రులకి మీరు ఏమైనా ఇచ్చేయాలి, రుణం తీర్చుకోగలరండి? కొంతమంది తల్లిదండ్రులు చూసేవాళ్ళు లేరు ఈ దినాల్లో. తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఎక్కువైపోయి, ఇసుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. అసలు భూమి మీద రావడానికి నీ తల్లిదండ్రులు కదా కారణమని గుర్తించలేని మనస్థితిని సాతానుగాడు ఏం చేశాడు? మనకి ఇచ్చేస్తున్నాడు, మానవులకు ఇచ్చేస్తున్నాడు. అయ్యో, తల్లిదండ్రులు బాధతో బాధపడుతున్నప్పుడు చూడలేక మరి వదిలి వెళ్ళిపోయిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మో, నేను మా అమ్మకి సాకిరీ చేయాల, నాకు అవ్వదు, నాకు అంటుకుపోతాయని అనుకున్నవారు ఈ రోజుల్లో ఉన్నారు. కానీ ఆ తల్లిదండ్రులు ఎత్తుకొని ఆ చంటి పిల్లలా చూసేవాళ్ళు ఈ దినాల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆపదంటే పారిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ప్రేమతో ఆదరించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అయితే దేవుని యొక్క ప్రేమను మనం గమనించినట్లయితే, దేవుణ్ణి ఘనపరచడానికి నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెప్పాడు కదా. ఖచ్చితంగా నా తల్లిదండ్రులు నేను చూడాలి అనే ఆశ దేవుని ఘనపరిచే వాళ్ళలో పడుతుందండి. నీ నామమును నిత్యము సన్నతించెదను, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. దేవుని యొక్క రుణాన్ని నిత్యము మనం స్తుతించినా సరే, ఆయన సన్నతించినా సరే ఆయన రుణాన్ని తీర్చలేమంటారు. 2వ వచనం, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందగినవాడు. తర్వాత 4వ వచనంలో, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ తరం అయిపోతుంది. మీ తరములో ప్రభుని మీ పిల్లలకు మీరు పరిచయం చేస్తే
అమ్మ బండ్లు ఎవరన్నా అడ్డుగా పెట్టినవారంటే కొంచెం పక్కన పెట్టండి. చూడండి ఒకసారి బండి మనం ముందుగానే పెట్టినవారంటే పక్కన పెట్టాలని కోరుతున్నాం. చూడండి, ఎప్పుడైనా సరే తరము వారు మరొక తరము వారిని ఏం చేయాలంటే ప్రభువుని పరిచయం చేయాలండి. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు వారు దేవుణ్ణి కొనియాడతారట. దేవునికి మహిమ కలుగాక. ఒకవేళ వాళ్ళన్నీ కూడా పూజలు లేకపోతే వారికి ఉన్నటువంటి ఆ దేవుని మర్చిపోయి వేరే లోకంలో వారు బ్రతుకుతున్నారు. ఖచ్చితంగా ఆ తరం వారు దేవుని కొనియాడరు, వారి పిల్లలు కూడా దేవుని కొనియాడరు. ఏమైపోద్దంటే వారి ఇంకా కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మర్చిపోతారు, వదిలివేస్తారు. కాబట్టి అందుకే చాలా విలువైనది తరము వారు. మీరు దేవుణ్ణి ఎంత భక్తి చేస్తే నీ ఇంటి వారు అంత భక్తి చేస్తారు. నువ్వు రోజు ఉదయం లేచి బూతులాడితే నీ పిల్లలు కూడా ఆల్ డే కూడా దేంతో స్టార్ట్ చేస్తారు? బూతులతో స్టార్ట్ చేస్తారు. నీ దేవుణ్ణి ప్రార్థించడంతో మొదలు పెడితే నీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. పొద్దున్న సెల్ ఫోన్ ఇలా నొక్కి ఇలా పైకంటే మా అమ్మ ఎప్పుడు వెళ్ళిపోద్దా, నేను పైకి ఎప్పుడు చూసేద్దాం అనుకోండి. పిల్లల దగ్గర సెలవు వాడకండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించాలి. మొట్టమొదటి దేవుడిని కనపరచాలి, రెండోది దేవుని సన్నిధించాలి, మూడోది దేవుని స్తుతించాలి, నాలుగోది దేవుడిని కొనియాడాలి మన తరతరములు. ఐదోది చూస్తే దేవుని ఆశ్చర్య కార్యముల మహిమ ప్రభావం ధ్యానం చేయాలంట. ఐదోది ఏం చేయాలి చెప్పండి? ధ్యానం చేయాలి. నిత్యము కూడా దేవుని మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఆవులు మేకలు తినేసి ఏ విధంగా ధ్యానం చేసుకుంటాయో ఆ యొక్క ఆహారాన్ని నవ్వులుతూ నెమరు వేసుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ధ్యానం చేసే వారిగా ఉండాలి. ఆరోది చూస్తే నీ బేకర కార్యముల విక్రయమును మనుషులు వివరించుదురు. దేవునికి మహిమ కలుగాక. దేవుని యొక్క కార్యాలను మీరు ఎంతమందికి వివరిస్తున్నారు? ఎంతమంది దేవుని కార్యాలను వివరించే వారిగా ఉన్నారు? మన యొక్క జీవితంలో ఆరోజుగా దేవుని కార్యాలు వివరించే వారిగా మనం ఉండాలి. ఏడోదిగా మనం చూస్తే నేను నీ మహాత్మ్యమును వర్ణించదును. వివరించడం వేరు, వర్ణించడం వేరు. వివరించడం అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నీలం ద్రాక్షరసంగా మార్చాడు, తెలుసండి మీకు? అంతే, వివరించాడు. దాన్ని వర్ణించాలన్నమాట. దేవుడు అసలు నీలను ద్రాక్షరసంగా ఎందుకు మార్చాడు అంటే అని మొదలెట్టాలి. అప్పటికి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి విందులో అప్పటి వరకు ద్రాక్షరసం అంత సమృద్ధిగా ఉంది. సరిగ్గా యేసయ్య అక్కడ ఉన్న సమయంలో ద్రాక్షరసం అయిపోయింది. విందు ప్రధాని చాలా బాధతో నలిగిపోతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. అయ్యో, వచ్చిన వారు అతిథులందరికీ నేను ఏం చెప్పాలి? ఈ ద్రాక్షరసం చూసి అయిపోయింది. అందరు నన్ను చీ అంటారేమో, పెళ్లి చేశాడు కానీ పిల్లకి పెళ్లి చేశాడు కానీ సరిగ్గా మొద్దట్లేదు అంటారు మన వాళ్ళు, అంతే కదా. అన్ని రకాలుగా మాట్లాడతారు. నేనేం చేయాలని తిరుగుతున్నప్పుడు ఆ మాట యేసయ్య శిష్యుల చెవిలో పడింది. యేసయ్య శిష్యుల చెవిలో పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ముందు నీళ్లతో నింపండి అని సెలవిచ్చాడు. నీళ్లతో నింపబడినటువంటి వాటిని దేవుడు ద్రాక్షరసంగా మార్చి ఇది వర్ణించడం అన్నారు. ఎంతమంది దేవుని యొక్క కార్యాలను వర్ణించడానికి సిద్ధపడుతున్నారు? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏడవదిగా మనం చూస్తే ఆయన దయాళత్వం గురించిన కీర్తిని ప్రకటించాలంట. చెప్పండి, ఈ ప్రకటన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అనేక మంది వాటి కోసం ప్రకటిస్తూ ఉంటాం, అనేకమైన వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క నామాన్ని మనం ప్రకటించే వారిగా ఉండాలి. దేవుని యొక్క దయాళత్వాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ఆయన ఎంత దయాళుడో తెలుసండి. ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తే, ఆయన పొడిచినప్పటికీ, చేతిలో గాయం వేసినప్పటికీ, తలపైన ముళ్ళ కిరీటం పెట్టినప్పటికీ ఆయన దయ చూపించాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కనుక తండ్రి వీరిని క్షమించమన్నాడు. అంత దయామయుడండి, నేను నమ్ముకున్నది నా దేవుడు అని మీరు ప్రకటించాలి. దేవునికి మహిమ కలగాలి. తర్వాత చూస్తే ఆయన నీతిని గురించి గానం చేయాలి. మనకున్న టాలెంట్ ద్వారా కాదు, ఏదో మనం పాడాలని కాదు. దేనికి చెప్పండి? ఆయన నీతిని పాట రూపంలో మనం వివరించాలి. పాట పాడితే నన్ను మెచ్చుకుంటారేమో, నేను తప్పు పాడిసి నన్ను తిడతారేమో, ఇలా కాదు. ఒకవేళ గానము చేస్తే ఆయన నీతిని వివరించే విధంగా ఉండాలి. అంతేగాని మన 10 మంది పొగిడితే దానివల్ల ఉపయోగం లేదు. దేవుని నీతిని మన గానం ద్వారా వారు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత చూస్తే చివరిగా యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు ఉన్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించేదారు. ఎవరు భక్తులు అండి? మనం ఎవరు భక్తులు? ఎవరు భక్తులు చెప్పండి? ఎవరు భక్తులు వాళ్ళు దేవుణ్ణి చూపిస్తారు. మన భక్తి ఎవరికింది? మన భక్తి దేవునికి మనం చూపిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి అలాంటి భక్తి శ్రద్ధలతో దేవుడు మనల్ని ముందుకు నడిపించి దీవించుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకుని మంచి ప్రార్థన చేసుకుందాం. దేవా నీ కొందరములు, స్తోత్రములు మహారాజా, మహాగరుడ తండ్రి. ఈ యొక్క ప్రస్తుతమైన సమయంలో అందరూ లేచి ఉంచుదాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభా నాన్న, నీ సన్నిధిలో తండ్రి ప్రార్థిస్తుండగా, నీ సన్నిధిలో తండ్రి నేను మొర్ర పెడుతుండగా యేసు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ప్రభా ఒక్కసారి జ్ఞాపకం